వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇది. 38 ఇయర్స్గా ఒక్క న్యూమరాలజీనే దేశంలో చూసుకున్నా, ఇంటర్నేషనల్గా చూసుకున్నా కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఈ రోజు వరకు నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉంది. అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి రావడం కూడా జరిగింది. మీ పవర్ కూడా, అంటే మీ పేరులో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే ఎవరైనా సరే, స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, అంటే జనరల్గా సెల్ ఫోన్ నెంబర్స్ చూసేటప్పుడు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ వస్తుంది. ఏది పాజిటివ్ నెంబరు, ఏది రాంగ్ నెంబర్ అని. ఎందుకంటే కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ నింపాలి అని అంటే ఆ నెంబర్, ఆ ఫిగర్ కనిపిస్తేనే ఆ పాజిటివ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఏంజిల్ నెంబర్స్కి ఆ పవర్ ఉంటుంది. ఏది మంచిది అసలు నాన్న? సెల్ ఫోన్ నంబర్స్లో ఈ 1 to 9 సిరీస్లో ఒకరికి ఒక నంబర్ లక్కీ అయితే 8 నంబర్స్ అన్లక్కీ. ఆల్ నంబర్స్ విల్ నాట్ జనరేట్ ద సేమ్ ఎనర్జీ. సో 10 నంబర్స్ కూడుకుంటాం. 10 అంటే 1 + 0 1. ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు. సో ఎవరికి కూడా రాన్ నంబర్స్ వచ్చి 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. 10 డిజిట్స్. మీరు 6వ తేదీ పుట్టి ఉండొచ్చు, 8న పుట్టి ఉండొచ్చు, బట్ మొబైల్ నంబర్లో 10 డిజిట్స్కి 6. 10 అంటే 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. 1కి 6కి పడదు, సూర్యుడికి శనికి పడదు. సో మన నంబర్ 24, 26, 33, 35లో ఉంటే డబ్బు నిలబడదు నాన్న. ఎందుకంటే ఫోన్ నంబర్ ఈజ్ లింక్డ్ విత్ బ్యాంక్, ఆధార్, ఫోన్పే, గూగుల్ పే. సో దిస్ ఇస్ ద మేజర్. ఎవరికన్నా సరే 6, 8 ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయే 2 నంబర్స్ ఒక ఫోన్ నంబర్లో ఉంటే ఈ 10 డిజిట్లు కూడితే ఆ మనిషిని దివాలా తీసేలాగా, ఆ వ్యాపారం క్లోజ్ అయిపోయేలాగా, భార్యాభర్తల మధ్య ఏమి లేకపోయినా కొట్లాట్లు వచ్చేలాగా చేసే నంబర్ 1 is 36, 1 is 63. మీకు 63 బొమ్మ చూపిస్తాను. 3 అంటే దేవతలు నాన్న, 6 అంటే రాక్షసులు. 3 దేవతలు, 6 రాక్షసులు. ఇది 63. ఏ పర్సన్ ఈ సిట్టింగ్ ఇన్ జైల్ అండ్ క్రయింగ్. చీకట్లో కూర్చొని ఏడుస్తున్నాడు, బార్స్ ఉన్నాయి, తలకాయ దించుకున్నాడు. 6, 3. ఈ నంబర్లో ఉన్న పి నాగవైష్ణవి, గుంటూరులో 8 ఏళ్ల పాప. తండ్రికి 2 భార్యలు, మొదటి భార్య, రెండో భార్య. ఈమె రెండో భార్య పాప. మొదటి భార్య బంధువులు ఈ పాపను కొలిమిలో వేసి బూర్ది చేసేసారు. జడ్జ్ పట్టాభి రామారావు గారు గాలి కేసులో ఇదే 63వ నంబర్. హీ వాజ్ ఇన్ జైల్ ఫర్ 30 days. ఈ 63వ నంబర్ నేను ఎక్కడ చూసినా మన పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంటా, చంపేశారా పక్కన పెడితే 36 ఆయన. 3 గాడ్, 6 డెవిల్, ధ్వంసం. సో ఈ 36 కానీ 63 నంబర్ కానీ ఉంటే ఏ పని చేసినా తలా తోక లేకుండా చేయాలి. ఒక ఆర్గనైజ్డ్ వర్క్ ఉండదు. కోపం ఎక్కువైతుంటుంది. భార్య ప్రేమగా ఏం చేయాలి అంటే నోరు మూసుకొని పెట్టు, తమాషా చేయదు అంటే ఈ 63 ఆ మనిషిని రెచ్చగొడుతుంటుంది. తిట్టమని, కోపము. సో లాసెస్. బిజినెస్ చేయాలి వచ్చిన వాడితో కూడా మనం రాంగ్గా బిహేవ్ చేసి బిజినెస్ కొలాప్స్ అవుతాము. బిజినెస్ పోతుంది, హెల్త్ పోతుంది, ఫైనాన్స్ పోతుంది, టెన్షన్స్ వస్తాయి. నడిపే వ్యాపారం ఒకవేళ బిజినెస్ మీదే నడపాల్సి వస్తే ఈ 63 లేదా 36 వస్తే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. వీటిని ధ్వంసమైన నంబర్స్ అంటారు. మనిషి పేరులో ఉంటే వాడు జైలుకి వెళ్ళాలి, చీకట్లోకి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, కనపడకూడదు, సమాజంలో తిరగకూడదు. సో 36 or 63 మీ మొబైల్ నంబర్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ని మార్చాల్సిందే. ఈ నంబర్ల ఎఫెక్ట్ మన లైఫ్ మీద చాలా చాలా ఘోరంగా ఉంటాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నేషనల్ వైడ్ అయినా ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి సంబంధించింది న్యూమరాలజీ అని అంటే బ్రాండ్ మార్క్ అనమాట. అంటే